తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. తొలి దశలో 4231 గ్రామాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మద్దతుదారులు 2404 గ్రామాల్లో నెగ్గారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1144 స్థానాలలో గెలిచారు. ఇక బీజేపీ మద్దతుదారులు గెలిచింది 206 స్థానాలు మాత్రమే. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 477 చోట్ల విజయం సాధించారు. జిల్లాల వారీగా చూసుకుంటే మెదక్ జిల్లాలో 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 109, బీఆర్ఎస్ 39, స్వతంత్రులు 12 స్థానాలలో గెలుపొందారు. ఇక సంగారెడ్డి జిల్లాలో 136 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 82, బీఆర్ఎస్ 41, బీజేపీ 2, స్వతంత్రులు 11 చోట్ల విజయం సాధించారు. అటు సిద్దిపేట జిల్లాలో 163 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 77, బీజేపీ 11, స్వతంత్రులు 15 స్థానాలలో గెలుపొందారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. తొలి దశలో 4231 గ్రామాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మద్దతుదారులు 2404 గ్రామాల్లో నెగ్గారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1144 స్థానాలలో గెలిచారు. ఇక బీజేపీ మద్దతుదారులు గెలిచింది 206 స్థానాలు మాత్రమే. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 477 చోట్ల విజయం సాధించారు. జిల్లాల వారీగా చూసుకుంటే మెదక్ జిల్లాలో 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 109, బీఆర్ఎస్ 39, స్వతంత్రులు 12 స్థానాలలో గెలుపొందారు.